వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన వారాలు గడిచిపోయినా సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశ పరువు ప్రతిష్టలను పదే పదే ఆయన మంట కలుపుతూ ఉన్నాడు. మరి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంటు, మన బీజేపీ నాయకులు మరి వారేం చెప్తారో నాకైతే అర్థమే కావడం లేదు. నిన్న అక్కడ G7 కంట్రీ ఆ మీటింగ్ పోయినప్పుడు మోడీ గారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే 35 నిమిషాలు మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆయనకు ఫోన్లో చెప్పాడు, అదేమంటే మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మేము యుద్ధాన్ని ఆపామని చెప్పి చాలా చక్కగా వివరించాడు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం మరింత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన అసలు మరి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా ఆయన చెప్పింది ఏమంటే, ఐ థింక్ మోడీ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ట్రేడ్ డీల్ విత్ మోడీ ఆఫ్ ఇండియా, బట్ ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆయన ట్రంప్ పదే ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అరే మీకు ఏమన్నా సిగ్గవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్కి కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేదా బీజేపీ నాయకులకు కానీ మీకేమన్నా కొద్దిగన్నా సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతా ఉన్నా. ఆయన పదే చెప్తా ఉన్నాడు. అసలు చిన్న దేశాలు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే జెలెన్స్కీని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడితే ఆయన ట్రంప్ ఎదురుగానే జెలెన్స్కీ ఎదురు తిరిగాడు. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్ వాళ్ళు చాలా మేము భయపడేది లేదు, ట్రంప్కి కూడా భయపడము, అయితే అవసరమైతే అమెరికాకు కూడా చేస్తామని చెప్తున్నారు. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశము అసలు ముందు నుంచి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు పోతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ ఇష్యూ వచ్చినా మేము బైలేటరల్గానే సెటిల్ చేసుకుంటాము, మాకు థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదని ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇందిరాగాంధీ కాలంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. మన్మోహన్ సింగ్ గారు అమెరికా గడ్డ మీద చెప్పారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి మోడీ గారు వీళ్ళు సంజాయించుకుంటా ఉన్నావు, తర్వాత మోడీ గారికి మరి ఇన్నాళ్ళకి టైం దొరికిందా అని నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు చెప్పిన వెంటనే నీవు ఖండించాలా? ఆయన ఇప్పటికి పదే చెప్తూనే ఉన్నాడు. ఆయన 10 సార్లు చెప్తానే ఉన్నాడు. ఆయన నిన్న కూడా మేము ఫోన్ చేశాడు, మాట్లాడినాడు, మీరు చెప్పినాక కూడా మళ్ళీ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. సరే, 146 కోట్ల జనాభా కలిగిన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, అణ్వస్త్రాలు కలిగిన భారతదేశం, ఇవాళ ట్రంప్ ఒక్క మాట అది కూడా ఏమంటున్నాడు ఆయన, నేనేదో చెప్పి కన్విన్స్ చేసినానని కాదు, మీతో వ్యాపార సంబంధాలు బంద్ చేస్తాం, వాణిజ్య లావాదేవీలు ఉండవు అని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము దారికి వచ్చినాయి, వాళ్ళు యుద్ధాన్ని ఆపారని చెప్పారంటే ఇంతకంటే ఒక భారతీయుడుగా సిగ్గుపడాల్సిన అంశం ఇంకోటి ఉందా అని నేను అడుగుతాను. ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ఒక జర్నలిస్టు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక రైతు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక సైనికుడు కానీ, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన పరువు తీస్తూ ఉంటే బీజేపీ నాయకులు ఎక్కడ పోయినారని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మొత్తం జాతికి ప్రధాని నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. We demand apologies from the Prime Minister of India, Mr. Narendra Modi. The second thing is వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జూన్లో ఇస్తాం, ఆగస్టు కాదు, ఇప్పుడు వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది, నీవు విదేశాల్లో ప్రచారం చేయడానికి పార్లమెంట్ మెంబర్స్తో టీంలు పంపుతున్నావు, కానీ పార్లమెంట్ సమావేశాలు పెట్టావు. అసలు ఏం జరిగిందనే దాన్ని వివరించడానికి పార్లమెంటు సమావేశాలు పెట్టమని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలని డిమాండ్ చేస్తూ ఉంటే నువ్వు పార్లమెంట్ సమావేశాలు పెట్టవు.
కాబట్టి ఏమంటే జాతికి క్షమాపణ చెప్పాలి నంబర్ 1. నంబర్ 2, తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇదేం రాజకీయం అర్థమే కాలే. నిన్న హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సమావేశం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి, దానికోసం అన్ని పార్టీలు కలిసి ఢిల్లీలో ఒత్తిడి తేవాలి, అవసరమైతే లీగల్ బ్యాటిల్ కూడా చేద్దామని చెప్పి ఆయన చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయనకి మన మార్కులు పడతాయి అనుకున్నాడేమో. మరి కిషన్ రెడ్డి అక్కడ సెంట్రల్ మినిస్టర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనేమో ఒకేసారి పోయి అక్కడ కన్సర్న్ మినిస్టర్ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి, ఆ 2 రాష్ట్రాల కనీసం ఆ మాటన్న అన్నాడు ఆయన, 2 రాష్ట్రాల ప్రయోజనాలు తినకుండా చూడాలని చెప్పాడు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పుట్టిందే అది కాబట్టి యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ కాబట్టి వారు ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మరి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఏమన్నా క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు. ఏమీ సమాచారమే లేనట్లు ఏదో ఒక లేమ్యాన్ మాట్లాడుతున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అందరూ కూడా అసలు లేమ్యాన్ అంటే ఏమీ తెలియదు వీళ్ళకి. నీళ్ళు గురించి, నదుల గురించి, ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతూ అంటారే, అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే మామూలు సాధారణ మనిషిని అడిగినా తెలుస్తుంది. ఇవాళ గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం కూడా వందల వేల టీఎంసీల వాటరు సముద్రంలోకి పోతూ ఉంది. దాదాపు 3000 టీఎంసీల వాటరు సముద్రంలోకి పోతూ ఉందని చెప్పి అందరం కూడా అంచనాకు వచ్చారు. అది ఏదో రాజకీయ పార్టీల అంచనా కాదు, అది ఇరిగేషన్ అధికారులు వాళ్ళు అక్కడ చెప్పి లెక్క చేస్తున్నది. ఆ లెక్కలు ఆంధ్ర గవర్నమెంట్తో ఉంటాయి, తెలంగాణ గవర్నమెంట్తో ఉంటాయి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళతో కూడా ఆ లెక్కలు ఉంటాయి. మీరు ఆ లెక్కలు చూసుకొని అరే 3000 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదేమి, రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకుంటాం, ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలోకి పోతూనే ఉంటాయి. మీరు దాని గురించి మాట్లాడకుండా అరే ఆ చర్చలు చేసి ఆంధ్ర గవర్నమెంట్ మాట్లాడచ్చు, తెలంగాణ లేదంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడచ్చు, ఏం తప్పే లేదు. అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని ఒక లేమ్యాన్ మాట్లాడినట్లు మేము ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తారు. దీనికి అనుమతించకూడదు, దీన్ని అడ్డుకుంటామని వారు చెప్తారు. వారికి పూర్తి భిన్నంగా వైస్ వర్సా మన దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళేమో అన్ని పార్టీలు రాండి, అందరు రాండి, నిపుణులు రాండి, అందరు కలిసి మాట్లాడుకొని మనం అందరం కలిసి తెలంగాణ తరఫున ఇది చేసుకోవాలి అని వాళ్ళు చేస్తూ ఉంటే మన దగ్గరేమో దానికి పూర్తి వైస్ వర్సా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడతాడు కానీ ఇక్కడుండే ప్రతిపక్షాలతో మాట్లాడేవాడు కాదు. ఆయన హైదరాబాద్లో పోయి కేసీఆర్తో విందు పొందు చేసుకొని అక్కడ మాట్లాడొస్తాడు తప్ప ఇక్కడ ఎవరితో మాట్లాడలే. పోన్లే చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, మీకేమైంది? మీరైనా సరే ఇవాళ రాష్ట్రంలో దాదాపు 82,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించే ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్ట్ అని మీరే చెప్తా ఉన్నారు. మరి అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నావు. అరే మరి ఇంత ప్రముఖమైన విషయాన్ని అన్ని పార్టీలకు వివరించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇట్లా పలానా ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకున్నామనే విషయం మీరు చెప్పొచ్చు కదా. పాపానికి మీరు ఇవన్నీ భరించాల్సిందే అనే పద్ధతులు మీరు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కాలేజీ దగ్గర పోయి యాజమాన్యం దృష్టికి తేవడానికి పోతే పోలీసులు పెట్టి విద్యార్థులపైన దాడులు చేయిస్తూ ఉన్నారు. నిన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, సెక్రటరీ వాళ్ళందరిపైన కూడా మీరు దాడులు చేయించి పోలీసులతో, ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే నేను ఎవరికో కాదు, ఎలా యంగ్ మినిస్టరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మీరు మొత్తం విద్యారంగంలో సంస్కరణ తెస్తానని చెప్పి మీరు ఇప్పటికీ పదే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. బాగుంది. నేను మీ
సంస్కరణ తర్వాత అమలు చేయండి, మాకేమో ఇబ్బంది లేదు. ముందు ఇచ్చే కార్పొరేట్ కళాశాలల దోపిడీని అరికట్టండి. పక్కా దోపిడీ ఇది. అరే మీరు ప్రభుత్వ జీవోలు వాళ్ళు పట్టించుకోరు, గవర్నమెంట్ అంటే లెక్క లేదు, ఆఫీసర్లు అంటే లెక్క లేదు. వాళ్ళకి మద్దతుగా మీ పోలీసులు పోయి ఎప్పుడు ఆడ కాపలా కాస్తారు. ఇంకా వాళ్ళకి ఏమి ఇంకా ఆడ సమస్య రాకముందుగానే పోలీసులు ఉంటారు. ఆడ పోలీసులకు వేరే పని లేదు, ఇదే పని అన్నట్లు. కాబట్టి ఏమంటే విద్యార్థులపైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత మంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే మంత్రికి కూడా వీళ్ళు లొంగుతారో లేదో నాకైతే డౌటే. అంత స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. కాబట్టి ఏమంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు సక్సెస్ అయినారా కాలేదా అనే దానికి మీకు గీటురా ఏమంటే మీకు టెస్ట్ ఇది. గవర్నమెంట్ జీవోలు అమలు చేయండి. మేము అంతకంటే మించేం కోరడం లేదు. లేదా కొత్త చట్టాలు తెచ్చి కొత్త సంస్కరణ చేపట్టు లేదా రద్దు చేయమని ఇవన్నీ కూడా కోరడం లేదు. మీ జీవోలు ఏవైతే మీరు గవర్నమెంట్ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయండి. దాంట్లో ఆ జీవోలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఉన్నట్లా, గవర్నమెంట్ లేనట్లా, లేదంటే గవర్నమెంటే బంద్ చేసుకొని వాళ్ళకే గవర్నమెంట్ అప్పచెప్పండి. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మంత్రి గారు వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ కాన్వేలో కూడా 2 కార్యకర్తలు చనిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి కాన్వేనే అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎస్పీ ఏమో కావేరీ ప్రైవేట్ వాహనం చెప్తున్నారు. ఏది ఏమైనా దురదృష్టకర సంఘటన. చనిపోయిన వారికి, వారి కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏమంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకుంటానే మీరు మీకు అనుమతించము లేదా మిమ్మల్ని రానివ్వము అన్నట్లుగా పోలీస్ అధికారులు ఇస్తున్న స్టేట్మెంట్లు అవి కరెక్ట్ కాదు. నేనేమంటే ఆ ఎస్పీ గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్లు అవన్నీ కూడా చూస్తా అంటే అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు వారి ప్రోగ్రామ్స్ వారు పెట్టుకుంటారు. కానీ ప్రతిపక్షాలు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దృష్టిలో ఉంచుకొని చేయాలి. అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సహజంగా ఆయన కార్యక్రమం కూడా కొద్దిగా పెద్దగానే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. అదే మద్యం కుంభకోణం దానిపైన విచారణ జరుగుతుంది. ఇప్పటికే పెద్ద వాళ్ళని తీసుకుని లోపల పెట్టారు. సీనియర్ ఐఏఎస్లోగా పనిచేసిన వాళ్ళు, సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అనేక మందిని తీసుకుని పోయి అరెస్ట్ చేశారు. వాళ్ళు దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి ఇవాళ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇంత పెద్ద లిక్కర్ కుంభకోణము నాకు తెలిసినంత వరకు ఎంటైర్ ఇండియాలోనే ఎక్కడ ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు. మేము మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా, వారు ఎంత పెద్దవారైనా బుక్ చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే, దానిపైన ఇచ్చేయాల్సిందే. న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి విషయాల్లో గట్టిగా ఉండాలని కోరుతాను. దురదృష్టం ఏమంటే న్యాయ వ్యవస్థ పైన ఎవరు మాట్లాడరు, కానీ నేను మాట్లాడాలని తెలుసుకున్నాను. అరే 1,000 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ మళ్ళీ అప్పుడే బయట తిరుగుతున్నాడు. ఇంకా చట్టం పైన ఎవరికి గౌరవం ఉంటుంది? చట్టం పైన గౌరవం ఉండాలంటే తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఇస్తారంటే ఎవరైనా భయపడతారు. అతను మొత్తం అటు కర్ణాటక గవర్నమెంట్ ఇటు ఆంధ్ర గవర్నమెంట్ని ఆడిచ్చాడు. తర్వాత రాజకీయ పార్టీలంతా కూడా ఇది చేశాడు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా తన కంట్రోల్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా బళ్ళారి నుండి కృష్ణపట్నం వరకు కూడా అతను పెద్ద ఎత్తున ఇష్టారాజ్యంగా నడిపించాడు. అలాంటి వాడికి ఆ శిక్ష వేయడమే తక్కువ. 7 years ఎంతో అన్నారు. ఒక జీవితకాలం కాదు, ఒక 100 years వేయాలి అతను శిక్ష. అయినా కూడా ఆయన చేసిన పాపాలు పోవు. అట్లా వాడు అప్పుడే మళ్ళీ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు, బయట పోయి తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలంటే ఎవరు భయపడడంలే, అధికారులు భయపడడంలే, రాజకీయ నాయకులు భయపడడం. ఒకరి తర్వాత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ పనులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమంటే సీరియస్గా స్పందించాలని చెప్పి నేను కోరుతాను. ఏదమ్మా
లేదు మా విషయం మా దగ్గర కూడా వచ్చారు, మా ఏఐటీసీ నాయకులు కూడా పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. నేను కూడా విషయాలు తెప్పించుకొని మినిస్టర్ గారికి ఉత్తరం రాస్తాను. ఓకే, నేను అనేదంటే ఆయన పాకిస్తాన్ ప్రేమించని, ఇరాన్ ప్రేమించని, ఎవరు ప్రేమించని మనకేం బాధ. మా కన్సర్న్ అంతా ఒకటే. అతను చాలా క్లారిటీతో చెప్తున్నాడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను. అది కూడా ఎట్లా ఆపానంటాడు, వాణిజ్య సంబంధాలు రద్దు చేస్తాను, వ్యాపార లావాదేవీలు ఉండవంటే ఇద్దరు దారికి వచ్చారని చెప్తాడు. మిగతా నువ్వు పాకిస్తాన్ ప్రేమించుకో, మాదేం పోతుంది. పాకిస్తాన్లో ఉన్న అది దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ అఫైర్, తప్పేం కాదు. ఆ కంట్రీకి ఉన్న పాలసీని బట్టి వాళ్ళు వర్క్ చేసుకున్నారు. కానీ నేననేది ఏమంటే మన ఇండియా వరకు చూసినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద దేశము, తర్వాత మనకు ఒక పాలసీ ఉంది. మనము బైలేటరల్గా మనం మాట్లాడుకుంటాం తప్ప మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం ఏనాడు కూడా చేయలేదు. ఇందిరాగాంధీ గారి కాలంలో లేదా ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆనాడు కూడా ఇదే పాలసీ ఉంది. కానీ ఇవాళ మీరు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ పాలసీని ఆమోదించి అమలు చేశారో దాన్ని కూడా మీరు తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఇవాళ ఈవెన్ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా మీరు గట్టిగా లేరు. ఇజ్రాయెల్కు లొంగిపోతూ ఉన్నారు, కుమ్మక్కు అవుతూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు ఇజ్రాయెల్తో కుమ్మక్కు అవుతూ ఉన్నారు, అమెరికా అధ్యక్షునికి లొంగిపోతూ ఉన్నారు, విదేశాంగ విధానాన్ని అంతా కూడా మంట కలుపుతూ ఉన్నారు. భారతదేశ ప్రతిష్టను కూడా మీరు మంట కలిపారు. కాబట్టే ఇవాళ క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, జాతికి క్షమాపణ చెప్పాలి, పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.